జూబ్లీహిల్స్ బైపోల్లో విజయం తమదేనని పోలింగ్కు ముందు రోజు వరకు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పోలింగ్ ముగియడానికి కొన్ని గంటల ముందే బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఓవైపు పోలింగ్ జరుగుతుండగానే మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సాధారణంగా పోలింగ్ ముగిసిన తర్వాత లేదా ఫలితాల తర్వాత మీడియాతో అభ్యర్థులు మాట్లాడుతుంటారు. అంతేకాదు ఓడిపోతున్నామని తెలిసినా ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే వరకు పోటీ చేసిన ప్రతి అభ్యర్థి విజయం తమదేనని విశ్వాసం వ్యక్తం చేస్తారు. ఓడిపోయిన తర్వాత విమర్శలు చేయడం ఆనవాయితీ. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మాత్రం పోలింగ్ జరుగుతున్న సమయంలోనే మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీ బిర్యానీ ప్యాకెట్లలో డబ్బులు పెట్టి పోలింగ్ సమయంలోనూ ఓటర్లకు పంచిపెడుతోందని ఆరోపించారు. అంతేకాదు దొంగ ఓట్లు వేస్తున్నారని, కాంగ్రెస్ నేతలు ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. సాధారణంగా ఎన్నికలంటేనే ప్రస్తుతం డబ్బుల పంపిణీ సర్వసాధారణమైంది. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమని తెలిసినా ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం డబ్బులు పంపిణీ చేస్తున్నారు. దీనికి ఎవరూ అతీతులు కాదు. బీఆర్ఎస్ అభ్యర్థి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారనే ప్రచారం జరిగింది. ఒక్కోసారి బలమైన అభ్యర్థులు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే డబ్బులు పంచడం ద్వారా ఏవైనా గెలుపు అవకాశాలు ఉంటాయనే ఆశతో డబ్బులు పంచుతుంటారు. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి గెలిచిన అభ్యర్థిపై భారీగా డబ్బులు పంచడం ద్వారానే తాము గెలవలేకపోయామని, నైతికంగా తమదే గెలుపని చెప్పుకుంటారు. కానీ పోలింగ్ ముగియకముందే మాగంటి సునీత విమర్శలు చేయడం, ఆమె ముందే ఓటమిని అంగీకరించారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రచారం ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూహం, పంపకాల పర్వంలో ముందు వరుసలో ఉండడంతో పాటు ఏ ఓటరును ఎలా తమవైపు తిప్పుకోవాలో మైక్రో లెవెల్లో ప్రణాళిక రచించి అమలు చేశారు. అంతేకాదు ముస్లిం ఓటర్లలో చీలిక రాకుండా చూసేందుకు మసీదులు, మౌలానాలను కలిసి ప్రత్యేకంగా మద్దతు అడగడంతో పాటు ముస్లిం ఓటర్లను ప్రభావితం చేయగలరనే నమ్మకం ఉన్న మౌలానాలతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడారు. దీంతో ముస్లింలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఇవన్నీ కలిసి బీఆర్ఎస్కు నష్టం చేశాయనే విషయాన్ని గ్రహించిన బీఆర్ఎస్ అభ్యర్థి పోలింగ్ ముగియకముందే తన ఓటమిని అంగీకరించారనే ప్రచారం జోరందుకుంది. సాధారణంగా ఏ పార్టీ అభ్యర్థి మీడియా సమావేశం పెడితే ఆమెకు పార్టీకి చెందిన సీనియర్ నేతలు అండగా ఉంటారు. కానీ సునీత మీడియా సమావేశంలో గతంలో బీజేపీ నుంచి కార్పొరేటర్గా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరిన వెంకటేష్తో పాటు మరో నాయకురాలు మాత్రమే ఉన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఎవరూ లేరు. దీంతో ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే తనను పార్టీ గాలికొదిలేసిందని, పార్టీలో సీనియర్ నాయకులు ఎవరూ పట్టించుకోలేదని కొందరు నేతల వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్, కేటీఆర్ పిలిచి తనకు టికెట్ ఇచ్చి పోటీ చేయమంటేనే బరిలోకి దిగానని, తాను తప్పనిసరిగా పోటీ చేస్తానని చెప్పలేదని, అవకాశం ఇస్తే మాత్రం బరిలో ఉంటానని చెప్పడంతో బీఆర్ఎస్ మాగంటి సునీతకు అవకాశం ఇచ్చింది. అయితే అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో పార్టీ పూర్తి అండగా ఉంటుందని కేసీఆర్, కేటీఆర్ సునీతకు హామీ ఇచ్చారు. కానీ ప్రచారం ముగిసిన తర్వాత పోల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ను బీఆర్ఎస్ పట్టించుకోలేనట్లు తెలుస్తోంది. దీంతో తాను ఓడిపోతున్నానని, పార్టీలో కొందరు తన ఓటమి కోసం పనిచేశారని తన మనుషుల వద్ద సునీత కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. మాగంటి సునీత గెలుపు కోసం బీఆర్ఎస్ నేతలు గట్టిగా ప్రచారం చేశారు. కానీ పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ సునీత కుటుంబ వివాదాల్లో చిక్కుకోవడం, ఆమె లీగల్ భార్య కాదంటూ గోపీనాథ్ మొదటి భార్య ఫిర్యాదు చేయడంతో పాటు తన కొడుకు మృతికి కేటీఆర్ కారణమని గోపీనాథ్ తల్లి ఆరోపించడంతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇదే తరహా వ్యాఖ్యలు చేయడంతో బీఆర్ఎస్ కూడా సునీత గెలుపు కోసం పెద్దగా కృషి చేయలేదనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ కౌంటింగ్కు ముందే బీఆర్ఎస్ చేతులెత్తేయడం చూస్తుంటే ఆ పార్టీ ఓటమిని ముందే అంగీకరించిందనే విషయం స్పష్టమవుతోంది.